మన సనాతన ధర్మాల్లో ఒక భాగమైనటువంటి యోగా ఇవాళ ప్రపంచం అంతా కూడా గుర్తించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి కృషితో 2014 నుంచి అంతర్జాతీయ యోగా డేగా జూన్ 21వ తారీఖున యుఎన్ఓ ఐడెంటిఫై చేయడం జరిగింది. ఆ రోజు నుంచి మరి ప్రపంచంలో ఉన్నటువంటి అందరూ కూడా జూన్ 21ని ప్రపంచ యోగా డేగా చేసుకుంటున్నాం. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు 21వ తారీఖున విశాఖపట్నానికి ఈ అంతర్జాతీయ యోగా డేలో పాల్గొనడానికి మన ఆంధ్ర రాష్ట్రానికి రాబోతా ఉన్నారు. దానికి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అన్ని ఏర్పాట్లు చేయటమే కాకుండా ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ కూడా యోగాలో భాగం కావాలి, మన ఆరోగ్యాన్ని మన రాష్ట్రాన్ని ఒక హ్యాపీ స్టేట్గా, ఒక హెల్తీ స్టేట్గా చేయాలంటే యోగా భాగస్వాములు కావాలనేది, ఒక హ్యాపీ స్టేట్గా ఆంధ్ర రాష్ట్రాన్ని నిలబెట్టడానికి యోగా ఉపయోగపడుతుందని ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన. దానికోసమే దాదాపు నెల రోజుల పాటు ఆంధ్ర రాష్ట్రం మొత్తం కూడా ఈ రకమైనటువంటి యోగా ప్రాక్టీసెస్ కండక్ట్ చేయటం, అందులోంచి సెలెక్ట్ చేసి 20 లక్షల మందికి సర్టిఫికేట్స్ కూడా ఇవ్వబోతా ఉన్నారు. మరి అదే రకంగా 2 కోట్ల మందిని రేపు 21వ తారీఖున ఆంధ్ర రాష్ట్రం మొత్తం కూడా చేయాలని, దాదాపు ఒక 5 లక్షల మందితో విశాఖపట్నం తీర ప్రాంతంలో ఇలాంటి యోగా చేయడానికి మరి ఆలోచన చేస్తున్నారు. కాబట్టి అందరూ కూడా భాగస్వాములు కావాలి. అందులో భాగంగా ఈరోజు మచిలీపట్నంలో జిల్లా కలెక్టర్ గారు, పెద్దలందరూ, కొనకళ్ళ నారాయణరావు గారు అందరూ కలిసి సముద్ర తీరంలోనే యోగా ఆకారంలోనే మరి కూర్చుని ఈ యోగా చేయడం చాలా ఆనందంగా ఉంది. ఈ కార్యక్రమానికి మరి ప్రముఖ ట్రైనర్ గారు శిరీష గారు వచ్చి చాలా అద్భుతంగా అందరికీ ట్రైన్ చేయడమే కాకుండా వారు చేసినటువంటి ఆసనాలు మరి నిజంగా చాలా అద్భుతంగా ఉన్నాయి. వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఈ చక్కటి కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ జూన్ 21న అందరం కూడా యోగాలో పాల్గొనాలని చెప్పి కోరుతా ఉన్నాను.